పదవులు పోతాయన్నప్పుడు, ఉప ఎన్నికలు వస్తాయన్నప్పుడు ఏ నాయకుడైనా వెనకడుగు వేస్తారని చెప్పారు జగన్. అధికార పక్షంతో పోరాటం అంటే ఇంకా భయపడతారన్నారు. రైతుల కోసం అంటే నేతలు ఇంకా వెనకడుగు వేస్తారని చెప్పారు. ప్రజలు, రైతులు, పేదలతో పని 5 ఏళ్లకొకసారే కదా అనే ఆలోచన నాయకుల్లో ఉంటుందన్నారు. కానీ బోస్ మాత్రం తన పదవి పోతుందని తెలిసి కూడా రైతుల పక్షాన నిలబడ్డారని జగన్ కొనియాడారు. జగన్ తూర్పు గోదావరిలో అడుగు పెట్టగానే మండే ఎండలకు తోడు జిల్లా రాజకీయం కూడా వేడెక్కింది. కదలి వచ్చే జన తరంగాలను చూసి ప్రత్యర్థుల గుండెలు జారిపోయి ఉంటాయని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు తనను ఓడించడానికి కుమ్మక్కవుతారని తెలిసిన బోస్ రైతుల పక్షం నిలిచారని జగన్ చెప్పారు. అధికార పక్షంతో పోరాటం అంటే సాధారణ విషయం కాదని తెలిసి కూడా బోస్ పేదల పక్షాన నిలిచారని జగన్ తెలిపారు. అధికార పక్షంతో పోరాటం అంటే పోలీసులందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు. నచ్చని వాళ్ళందరినీ కేసులు పెడతారు, నచ్చని వాళ్ళందరినీ స్టేషన్లలో పెడతారు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న అధికార పక్షంతో పోరాటం అంటే మంత్రులందరూ కూడా మోహరిస్తారు. అంతేకాదు మంత్రులందరూ మూటలు డబ్బులు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆప్యాయతల్లో అనురాగాలను వేలం వేసి కూడా కొంటారు అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా, అన్నీ కూడా తెలిసి ఉన్నా కూడా తాను తన పదవి పోతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా తన పదవికి తాను పోయినా పర్వాలేదు అని చెప్పి ఆ వాళ్ళ అవిశ్వాస తీర్మానంలో తాను నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడం కొరకు, పేదవాడికి తోడుగా నిలబడడం కొరకు, రైతులకు అడ్డగా నిలబడడం కొరకు తన పదవి పోయినా పర్వాలేదు అని అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఓటు వేశాడు. అవిశ్వాస తీర్మానం రోజు 17 మంది ఎమ్మెల్యేలకు చెప్పిన మాటలను జీవితంలో మర్చిపోలేనని అన్నారు జగన్. పదవులు ఇవాళ ఉంటాయి, పోతాయి, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు పలానా వారు మా నేత అని కార్యకర్తలు చెప్పుకునే విధంగా ఉండాలని బోస్ కు చెప్పినట్లు జగన్ తెలిపారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. నా కళ్ళతోనే అక్క చెల్లెమ్మలు చూసా. ఆ అక్క చెల్లెమ్మలు చిన్న పిల్లలతో వచ్చిన అక్క చెల్లెమ్మలు చూసా. నల్గొండ నుంచి వచ్చిన అక్క చెల్లెమ్మలు నా కళ్ళతో చూసా. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన అక్క చెల్లెమ్మలు నా కళ్ళతో చూసా. గుంతకల్ నుంచి వచ్చిన అక్క చెల్లెమ్మలు నా కళ్ళతో చూసా. కర్నూలు నుంచి వచ్చిన అక్క చెల్లెమ్మలు నా కళ్ళతో చూసా. వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో పొలాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు నేను చూసా. వాళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళను ఆప్యాయంగా పలకరించినప్పుడు వాళ్ళని నేను అడిగా, అమ్మా ఎందుకు తల్లి మీ జిల్లాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు? అక్కడ కూడా కనీసం ఉపాధి పనులన్నా లేవా తల్లి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మని నేను అడిగా. నేను అడిగినప్పుడు నాకు ఆ అక్క చెల్లెమ్మని చెప్పిన సమాధానం వింటే బాధనిపిస్తుంది. ఆ అక్క చెల్లెమ్మలు నాతో అన్నారు, అన్నా ఉపాధి హామీ పనులు ఎలా ఉన్నాయి అంటే క్యూబిక్ మీటర్ల లెక్కల ప్రకారం రేటు కడుతున్నారన్నా. ఆ క్యూబిక్ మీటర్ల రేటు లెక్కల ప్రకారం రేటు కడితే మాకు 40-50 రూపాయల కన్నా గిట్టుబాటు కావడం లేదు. అంతేకాదన్నా ఆ 40 రూపాయలు, ఆ 50 రూపాయలు కూడా పనిచేసిన సాయంత్రానికి కూడా ఇవ్వరన్నా 2-3 నెలలు పడుతుందన్నా మా దగ్గరికి వచ్చేసరికి అని చెప్పి ఆ కచెన్నమ్మని చెబుతూ ఉన్నప్పుడు అంతంత సమయం మేము కాసుకుని ఉండలేము. ఆ 40-50 రూపాయల కోసం అక్కడ పనిచేసే బదులు మా పిల్లల్ని వేసుకొని పక్క జిల్లాల్లో నేను పనుల కోసం పోతే కాస్తో కూస్తే బతుకుతామేమో అన్నా అని చెప్పి నా కళ్ళతో నేను చూసా అక్క చెల్లెమ్మలు. నా కళ్ళతో నేను నా చెల్లెలతో నేను విన్న అక్క చెల్లెలు చెప్తున్న ఆ కథలు ఇవన్నీ కూడా నేను అవాలా బోసన్నకు చెప్పాను. మిగిలిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా చెప్పా. చదువుకునే పిల్లలను చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుందన్నారు జగన్. ఆరోగ్యశ్రీ 108ల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. చెవిటి, మూగ పిల్లలకు చేసే ఆపరేషన్లను కూడా ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారని జగన్ వాపోయారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక తులసి మొక్కలా ఉన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యం ఉన్నామని చెప్పి ఇవాళ నేను ఒక్క విషయం అయితే నేను గర్వంగా కూడా ఇవాళ చెప్పగలుగుతున్నా. కారణం ఏమిటి అంటే నేను ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఈ మాటలు చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ మాటలు నేను చెప్తానన్నా నువ్వేమంటావన్నా అని చెప్పి మొట్టమొదటి వ్యక్తి నేను బోసన్ని అడిగా. అన్నా ఈ మాటలు చెప్తే ఎమ్మెల్యేలందరూ కూడా భయపడతారేమో, జారిపోతారేమో, నువ్వేమంటావన్నా అని చెప్పి నేను బోసన్ని అడిగినప్పుడు నేను ఇవాళ నాతో బోసన్న ఆ వేళ నాతో అన్న మాట నేను ఇవాళకి మర్చిపోయి బోసన్న నాతో అన్నాడు, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను మాత్రం నీతోనే ఉంటాను అని చెప్పి ఆ వేళ బోసన్న నాతో అన్నాడు. ఆ మాట
బహుశా నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతూ ఉన్న ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు. ఇక్కడ జరుగుతూ ఉన్న ఎన్నికలు ఇద్దరు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు అంతకన్నా కాదు. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఎన్నికల్లో రైతన్న పేదవాడు వీళ్ళిద్దరూ ఒకవైపు ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపు ఉండి వాళ్ళ పోటీ జరుగుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో రైతు పేదవాడు ఒకవైపు ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయం మరోవైపు ఉందని చెప్పారు జగన్. వేసే ప్రతి ఓటు రైతన్నకు వేసేదే అన్నారు జగన్. ఇవాళ మనం వేసే ఓటుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు అర్థం కావాలి, గ్రామాలలో రైతన్న ఎలా బతుకుతున్నాడు, గ్రామాలలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న సంగతి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పెద్దలకు అర్థం కావాలి. వీళ్ళకే కాదు అర్థం కావాల్సింది, మన రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్న ఢిల్లీ పెద్దలకు అర్థం కావాలి. మన రాష్ట్రంలో రైతన్న ఎలా బతుకుతున్నాడని, మన రాష్ట్రంలో పేదవాడు ఎల్లన్నీ అరెస్టులు పడుతున్నాడన్న సంగతి వీళ్ళిద్దరికీ కూడా అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఎన్నికల్లో మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగాను మనస్ఫూర్తిగాను దేశంలోకి అందించవలసిందిగా సబలంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తున్నారు. 3 రోజుల పర్యటనకు తూర్పుగోదావరి జిల్లా వచ్చిన జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రామచంద్రాపురం నుంచి మొదలైన టూర్ అశేష జనవాహిని మధ్య ముందుకు సాగింది. ఎండగండిలో ప్రారంభమైన ర్యాలీ వేలాది జనం మధ్య ముందుకు కదిలింది. పామరులో మహానేత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి కె గంగవరం వచ్చిన జగన్ 12 అడుగుల భారీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ద్రాక్షారామంలో ప్రసంగం అనంతరం కె గంగవరంలో బస చేయడానికి వెళ్లారు జగన్.